నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. మన సంఖ్యాశాస్త్ర ప్రకారంగా 2025 ఎలా ఉంటుంది, ఏ నెంబర్స్ కి అనే సిరీస్ లో భాగంగా 2, 11, 20, 29 వీళ్ళ లక్షణాలు, వీళ్ళకి 2025 ఎలా ఉంటుంది అనేది చెప్పండి. ఏ నెలలో అయినా సరే మనం సంఖ్యాశాస్త్రం చూసినప్పుడు ఏ నెలలో ఏ తేదీ పుట్టినా కూడా మీరు ఇప్పుడు చెప్పిన నెంబర్లు 2, 11, 20, 29 వీళ్ళ కింద నెంబర్ కూడా బర్త్ నెంబర్ 2 అవుతుంది. అంటే మొత్తం ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడి అన్ని ప్లస్ వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడినా కూడా 2 వస్తే కూడా వాళ్ళకు కూడా ఈ లక్షణాలు లాంటివి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. 2 అంటేనే ఏంటంటే నవగ్రహాలు చంద్రుడు అంటే మనకు కాదు, మనసో జాతక, చంద్రో మనసో జాతక అంటాం. అంటే మనకు సంబంధించిన విషయాలు, తల్లి సంబంధించిన విషయాలు చంద్రుడికి మనం కారకత్వాలుగా చెప్తాం. సహజంగా చంద్రుడు అంటేనే వృషభ రాశిలో నిత్య స్థితి పొందుతాడు. కర్కాటక రాశి స్వక్షేత్రం ఈయనకి. వీళ్ళకి ఎలా ఉంటారంటే సహజంగా ఎమోషన్ చాలా, అంటే అసలు సంవత్సర ఫలితం మొత్తం 9 అనుకుంటే కుజుడు ఎంత అగ్రెసివ్గా ఉంటాడో, ఇక్కడ చంద్రుడు అనేటప్పటికి పసిపిల్ల మాస్టర్ అంటే చిన్న పిల్లలు చక్కగా సౌమ్యంగా కోరికలు ఎందంగా ఉండాలి అంటే ఇట్లాంటి వాటి మీద వీళ్ళకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. మంచిగా డ్రెస్సులు వేసుకోవాలి, ఎమోషన్స్ మెయిన్ ఎక్కువ ప్రేమతత్వం. చంద్రుడు అనేది అందరికి ఎవరికైనా ఇష్టం ఉండదు. చంద్రుడు అంటే చంద్రుడు వెన్నెలు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. మేజర్ గా వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. మానసికంగా ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు అన్నమాట తొందరగా. చంచలత్వం అంటే ఒక దాని మీద స్థిరత్వంగా ఉండలేరు. ఎప్పుడు ఎలాగంటే క్షీణచంద్రుడు ఉద్దుచంద్రుడు లాగా ఒకసారి పైకి వెళ్తుంటారు, ఒకసారి ఎమోషన్స్ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ నెంబర్ 2 వాళ్ళకి సహజంగా బేసిక్ లక్షణాల వలన వీళ్ళకి ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే ప్రయాణాలు. చంద్రుడు చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. నవగ్రహాల్లోనే చంద్రుడు చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అంటే 2.5 రోజులు ఓ రాశి మారిపోతుంటాడు. కాబట్టి వీళ్ళకి సంచారం చేయడం అన్నా, ప్రయాణాలు చేయడం అన్నా వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ 2 నెంబర్ వాళ్ళకి ఎక్కువగా. సహజంగా వీళ్ళకి ఏంటంటే 2, 11, 20, 29 ఈ తేదీలో ఏమైనా కొత్త వ్యాపారాలు కానీ ఏమైనా కొత్త పనులు కానీ ప్రారంభిస్తే ఎక్కువ విజయ అవకాశాలు లభిస్తాయి వీళ్ళకి. ఈ 2 నెంబర్ వాళ్ళకి ఫస్ట్ ఎక్కువ. మెయిన్ అంటే ఈ మానసిక వల్ల ఏంటంటే చిన్న దానికి అప్సెట్ అయిపోతుంటారు. దానివల్ల మానసికంగా బాధపడి హెల్త్ ఖరాబ్ అవుతుంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు కొంచెం మేజర్ గా ఏంటంటే హెల్త్ మెయిన్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఎమోషన్స్ ని. అది ఇంకా క్షీణచంద్రుడు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే వీళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా దేంతో కలిసి ఉన్నాడు చంద్రుడు దాని మీద కూడా ఎక్కువ ఆధారపడి ఉంటుంది చంద్రుడాన్ని. వీళ్ళకి ఎప్పుడు మంచి దుస్తులు వేసుకోవడం, అలంకరించుకోవడం, కళలు లేదా కళలు అన్నా. ఎందుకంటే శుక్రరాశిలో ఉచ్చ స్థితి పొందుతారు కదా చంద్రుడు. కాబట్టి వీళ్ళకి అలాంటి విషయం కూడా ప్రేమతత్వాలు, ప్రేమించడం ఇవన్నీ కూడా వీళ్ళకి మనకి బేసిక్ లక్షణాల కింద చెప్పుకోవచ్చు. మేజర్ గా ఇలాంటి ఎక్కువ ఉంటుంది. మాతృభావం కూడా అధికంగా ఉంటుంది. అంటే తండ్రి అంటే తల్లి, అంటే తల్లితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటాం. వీళ్ళు చంద్రుడు బాగున్నాడు అనుకోండి, తల్లితో మంచి రిలేషన్స్ ఉంటాయి. లేకపోతే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో చంద్రుడికి ఏమన్నా పాపకత్తర్లో పడ్డ ఏదైనా ఇలాంటివి అయితే కనుక అప్పుడు తల్లితో కొంచెం సంబంధాలు లేకపోతే తల్లి వాళ్ళని ఇబ్బందులు పడటం కానీ ఇట్లాంటివన్నీ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. పసిపిల్లలు కూడా మనం చంద్రుడే చెప్తాం. చిన్నపిల్లలు అంటే ఒక్కొక్కసారి ఒక అమాయకత్వం అనుకోవచ్చు, ఒక తెలివితేటలు అనుకోవచ్చు, అందంగా ఉండే. వీళ్ళు మేజర్ గా ఏంటంటే హ్యాపీగా రిలాక్స్ గా ఎంజాయ్ చేయాలి. నేచర్ మేజర్ గా ఉంటుంది. అయితే వీళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఎలా ఉంటాయి మేడం? అలాగే ఉద్యోగుల్లో ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ అవి ఉన్నాయా ఈ సంవత్సరం వాళ్ళకి? మనకి 2వ నెంబర్ వాళ్ళకి సహజంగా చూస్తే కనుక వీళ్ళకి మనకి 9 మిత్ర కుజుడు సమసంఖ్యలో ఉంటాడు. 1, 4 మిత్ర సంఖ్యలు వీళ్ళకి సహజంగా. 3, 5, 6, 8, 9 మనకి న్యూట్రల్ గా ఉంటాయి. వీళ్ళకి అంటే వీళ్ళకి అతి పెద్ద ఇది కాదు, బ్యాడ్ కాదు, ముఖ్యంగా అన్నమాట. అంటే జనరల్గా చంద్రుడికి శత్రువులు ఉండరు. బుధుడితో కొంచెం శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా మిగిలిన వాళ్ళతో అంత శత్రుత్వం పెద్ద ఉండదన్నమాట. ఎక్కడలో ఉంటారు అంటే వాటర్ కంటెంట్ కదా, ఎక్కడ ఉంటే అది కలిసిపోతుంది. ఏ షేప్ కంటే ఆ షేప్ కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది చంద్రుడికి ఇక్కడ. కాబట్టి ఈ సంవత్సరం చూస్తే ఎలా ఉంటుందని మనం ఇందాక చంద్రుడి తన ఎక్కువ ఉన్నాడు, తన సొసైటీ ఉంది, 9, 5 కూడా ఉంది. కాబట్టి మేజర్ గా మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే రిలేషన్స్ మనం చూస్తే కనుక ఎమోషన్స్, రిలేషన్స్. ఇక్కడ ఎమోషన్స్ కారకుడు చంద్రుడు కాబట్టి వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం బేసికల్ గా వాళ్ళదే ఎక్కువ ఉండటం వల్ల మిత్రులతో గానీ, ఫ్రెండ్స్ తో, ఇంట్లో కుటుంబ సభ్యులతో గానీ, బంధువులతో గానీ
ఎమోషన్స్ చాలా మటుకు చాలా బాగుంటాయని చెప్పవచ్చు. అంటే వీళ్ళకి ఏంటంటే వృత్తి ఉద్యోగాలు అన్నారు కదా, వృత్తి ఉద్యోగాలు ఛాలెంజెస్ ఉన్నప్పుడు కూడా విజయ అవకాశాలు బాగానే ఉన్నాయి వీళ్ళకి. చేస్తారు, కొంచెం మంచి వర్కౌట్ అవుతుంది. మెయిన్గా ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళందరికీ కానీ, ప్రయాణాలు, ట్రావెలింగ్, రిప్రజెంటేటివ్ లేదా మీడియా ఇలాంటి వాటిలో వీటన్నిటిలో కూడా వీళ్ళు సక్సెస్ అవుతారు. వీళ్ళు బేసికల్ గా బాగానే ఉంటారు. కొంచెం ఏంటంటే వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కడైనా డిస్టర్బ్ అయిందంటే మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అది కొంచెం వీళ్ళు సంవత్సరంలో మనం చెప్పేసి వచ్చిన ఏంటంటే ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే దానివల్ల అంటే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. దానివల్ల మళ్ళీ మూడ్ ఆఫ్ అయిపోవడం, సరిగ్గా ఎఫర్ట్ పెట్టలేకపోతే దానివల్ల ఉన్న అవకాశం ఉన్నా కూడా దాన్ని విజయ అవకాశాలు సొంతం చేసుకోలేరు అనమాట. అదొక డ్రాబ్యాక్ ఉంది. కాబట్టి ఇక్కడ అదొకటి కొంచెం వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. ఉద్యోగస్తులకైతే పదవులు చక్కగా లభిస్తాయి, అధిక పదవులు చక్కగా వస్తాయని చెప్పవచ్చు. ధన విషయం మటుకు వీళ్ళకి డబ్బులు చూస్తే కనుక వీళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు తొందరగా ఈజీగా వచ్చేస్తే బాగుండు, కష్టపడలేదు ఎక్కువ. బేసికల్ గా వీళ్ళ నేచర్ ఏంటంటే బేసిక్ గా ఎక్కువ కష్టపడరు. అందుకని ఏంటంటే తొందరగా మనకి ఈజీగా వచ్చేస్తే బాగుంటుంది. కానీ అలా ఉండదు. ఇక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే వీళ్ళకి జాబ్స్ లో కానీ, మిగిలిన విషయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని దానివల్ల డౌన్ ఫాల్ అయిపోవడం మటుకు చాలా కష్టం. ఈ శ్రమకి తగ్గ ఫలితం అనుకోవచ్చు. ఇండైరెక్ట్ గా వీళ్ళ శ్రమకి తగ్గ ఫలితం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే జాయింట్ వ్యాపారాలు కానీ, భాగస్వామి వ్యాపారాలు చేస్తారు కదా, వీళ్ళు మటుకు వాళ్ళతో కొంచెం విభేదాలు రాకుండా చూసుకోవాలి. కుజుడున్నాడు ఈ సంవత్సరం కాబట్టి, బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి మధ్య బ్యాలెన్సింగ్ చేసుకుంటే వెళ్ళగాలి. అనవసరంగా వీళ్ళు వెళ్ళిపోతే దానివల్ల కొంచెం సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అంటే విడిపోయేది, బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ఒకటి వీళ్ళు కేర్ఫుల్ గా తీసుకోవాలి ఇక్కడ. తర్వాత ఇంకేంటంటే చిన్న చిన్న విషయాలు కూడా అప్సెట్ అవ్వకూడదు. మెయిన్ అన్నిటికంటే ఎమోషన్ రెండు ఉన్నాయి ఇక్కడ మనకి. 2025 లో 2 2లు ఉన్నాయి. అంటే చంద్రుడు ఎమోషన్ మరీ ఎక్కువ అనమాట. ఏ చిన్న విషయం అయినా ఇవాళ రేపు రోజుల్లో ప్రతి చిన్న విషయం హార్డ్ వర్క్ చేయడంలో ఎక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రతి చిన్న విషయం మనకి అనుకూలంగా జరగలేదు అని భావించకుండా దాన్ని మీరు అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ. అప్పుడు మీకు అది చక్కగా వర్కౌట్ రివర్స్ అవుతుంది అనమాట. మంచి అనుకూలంగా జరుగుతుంది. ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం వాళ్ళకి వివాహ యోగం ఉంది. కాబట్టి మంచి చక్కగా సంబంధం కుదురుతుంది, వివాహాలు కూడా జరుగుతాయి. అలాగే దానికి మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. అంటే అందరూ అనుకూలిస్తారు చక్కగా. విద్యార్థులకు కూడా మీకు చాలా బాగుంది ఎడ్యుకేషన్ పరంగా. అంటే మీరు అనుకున్న కాలేజీల్లో కానీ, యూనివర్సిటీలో కానీ సీట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం శ్రమ పడండి. అనవసరం అప్సెట్ అవ్వకుండా టైం తీసుకుని మీ హార్డ్ వర్క్ చేస్తే కనుక మీ కోరికలు నెరవేర్చడానికి కూడా ఈ సంవత్సరం మంచిగా సహకరిస్తుంది. సబ్జెక్టివ్ కండిషన్, ఎమోషన్స్ ని వీళ్ళు ఎక్కువగా మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అంటే వివాదాలకి దూరంగా ఉండటం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి కుజుడు ఉన్నాడు. సహజంగానే కొంచెం అగ్రెసివ్ ప్లాంట్ కాబట్టి వీళ్ళకి కొంచెం చిన్న చిన్న విషయాలకు అప్సెట్ అయిపోయి గొడవలు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. మొత్తం మీద ఏంటంటే వీళ్ళకి నెంబర్ 1 వాళ్ళతో గవర్నమెంట్, వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు అంటే నెంబర్ 1 అంటే గవర్నమెంట్ రిలేటెడ్. వాళ్ళలో ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళ నుంచి మంచి సహాయ సహకారాలు ఉంటాయి. వీళ్ళకి ఏమైనా పర్మిషన్ కావాలన్నా, వ్యాపార సంబంధించిన ఇలాంటి విషయాల్లో వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే కనుక శ్రమతో కూడిన విజయ అవకాశాలు అని చెప్పొచ్చు. కంట్రోల్ చేసుకోవాలి మేజర్ సజెషన్ వీళ్ళకి. అయితే 2వ నెంబర్ సిరీస్ లో భాగంగా వాళ్ళకి అన్ని విధాలా బాగుంటుందని కొంచెం ఎమోషన్స్ మాత్రం కంట్రోల్ చేసుకోవాలి, వర్క్ హార్డ్ చేయాలి. అంటే వీళ్ళకి బాగుండాలి, ఇంకా మంచి ఫలితాలు రావాలి. ఏం చేయాలి వీళ్ళు అంటే గణపతి ఆరాధన చేసుకోవాలి. గణపతి తల్లి సంబంధం వాళ్ళని, తల్లిని గాని, తల్లితో సమానమైన వాళ్ళని గాని అందరినీ గౌరవించాలి. తల్లితో అనవసరం గొడవలు పెట్టుకోకుండా ఇలాంటి విషయాలు లేకుండా చేసుకోవాలి. శివాభిషేకం చక్కగా జలంతో గాని, పాలతో గాని శివుడికి అభిషేకం చేయడం చాలా బాగుంటుంది. మంచి ఫలితాలు ఇస్తాయి. సోమవారం నాడు ముఖ్యంగా చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుదిరితే కనుక ఇలాంటి ఈ చిన్న చిన్న వివాదాలు, ఘర్షణలు ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు ఏమన్నా మనం దర్శించుకుంటే యాదగిరి గుట్టకు వెళ్ళొచ్చు, మంగళగిరి వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయి కదా. అంటే వీళ్ళకి ఎమోషన్స్ పరంగా కూడా కొంచెం ఎక్కువ కంట్రోల్ ఉండాలి, అనుకూలంగానే ఉంటుంది. అంటే సబ్జెక్ట్ ఒక మెయిన్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.